నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆప్ కీలక నేత మనీష్ సిసోడియాకు బెయిల్ లభించడంతో బీఆర్ఎస్ లోనూ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియాలను కీలకమని ఆరోపణలు ఎదుర్కొన్నారు. తాజాగా ఈ కేసులో సిసోడియాకు రెగ్యులర్ బెయిల్ మంజూరు కాగా, ఈడీ కేసులో కేజ్రీవాల్ కు ఇప్పటికే బెయిల్ మంజూరైంది. సిబిఐ కేసులోనూ కేజ్రీవాల్ కు బెయిల్ లభిస్తే ఆయన కూడా బయటకు రానున్నారు. ఇక ఈ కేసులో సౌత్ గ్రూప్ నుంచి కింగ్ పిన్ గా ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత బెయిల్ కోసం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆమెను బెయిల్ పై బయటకు తీసుకొచ్చేందుకు కేటీఆర్, హరీష్ రావు సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లతో వరుసగా సంప్రదింపులు జరుపుతున్నారు. లిక్కర్ కేసులో మనీష్ సిసోడియా తరపున వాదించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి కవిత తరపున వాదిస్తుండటం విశేషం. మరోవైపు మనీష్ సిసోడియా బెయిల్ పై వాదనల సందర్భంగా ఆరోపణలతో ఓ వ్యక్తిని ఎక్కువ రోజులు జైల్లో పెట్టలేమని, కింది కోర్టులు ఈ అంశాలను పట్టించుకోవాల్సిందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించడంతో కవితకు త్వరలోనే ఈ కేసులో బెయిల్ లభిస్తుందని బీఆర్ఎస్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇలాంటి క్రమంలో మనీష్ కు బెయిల్ వచ్చింది. తాజాగా కవితకు కూడా బెయిల్ వస్తుందంటూ కేటీఆర్ కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. జైల్లో కవితకు బీపీ వచ్చింది. రోజుకు 2 టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది. జైలు అపరిశుభ్రంగా ఉండటంతో పాటు 11,000 మంది ఖైదీలు ఉండాల్సిన ఆ జైల్లో ఏకంగా 30,000 మందిని ఉంచారని కేటీఆర్ చిట్ చాట్ లో తెలిపారు. జైల్లో కవిత చాలా ఇబ్బంది పడుతున్నారు, కానీ జైలుకు వెళ్లి వచ్చిన వారు భవిష్యత్తులో పెద్ద లీడర్లు అయిన ప్రచారం కూడా ఉంది అంటూ కామెంట్ చేయడం ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. నిజంగానే కవిత వచ్చే వారం జైలు నుంచి బెయిల్ పై బయటకు వస్తుందో లేదో చూడాలి.